So, guys, hello. బేసిక్గా లెట్స్ టాక్ బ్యాక్ టు బ్యాక్ ఒక 2 మూవీస్ చేద్దాం అని ఫిక్స్ అయ్యామన్నమాట నేను వంశీ. ఆ బ్యాక్ టు బ్యాక్ 2 మూవీస్ ఏంటంటే రీసెంట్గా మన నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన మూవీస్ 2. ఈ సినిమాలు రిలీజ్ అయిన తర్వాత రివ్యూస్ పెట్టాం, కానీ వంశీ నేను మాట్లాడుకోవడం అయితే జరగలేదు. అసలు ఈ సినిమాల గురించి ఎటువంటి డిస్కషన్, అసలు ఎటువంటి పాయింట్స్ కానీ ఏమీ మేము మాట్లాడుకోలేదు. సో బేసిక్గా ఈ లెట్స్ టాక్లోనే అసలు ఏంటి వంశీ గారి ఒపీనియన్ ఏంటి నాకు అసలు తెలియని కూడా తెలియదు. నాది రివ్యూ పెట్టాను కాబట్టి నా ఒపీనియన్ మేబీ వంశీకి లైట్గా తెలిసి ఉండొచ్చు. సో మేము మాట్లాడుకోబోయే 2 మూవీస్ సలార్ అండ్ యానిమల్. ఇది ఏ ఆర్డర్లో యూట్యూబ్లో మేము పోస్ట్ చేసినా ఇంకొక సినిమా వీడియో ఆల్రెడీ అవైలబుల్ ఉంటుంది మన ఛానల్లో అనేది నోటీస్ చేయండి. సో సలార్ చూసేస్తే యానిమల్ చూడండి, యానిమల్ చూసేస్తే సలార్ చూడండి. 2 వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి లెట్స్ టాక్. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే లెట్స్ టాక్ మూవీ సలార్. సో బ్రో, ఐ వాజ్ సో హ్యాపీ అండ్ సో రిలీవ్డ్. సినిమా బాగుంది అని ఎంత మంచి ఫీలింగ్ అంటే, నేను ఇంకోటి ట్రైలర్ కూడా చూడలేదు సినిమాకి. టీజర్ ఒకటి చూసేసి టీజర్ ఒకటి చాలే అని చెప్పేసి ట్రైలర్ కూడా చూడలేదు. సో థియేటర్లో నాకున్న ఎక్స్పీరియన్స్ మామూలుగా లేదు అసలు. పిచ్చిగా నచ్చింది సినిమా. ట్రైలర్లో పెడతాడు కదా, నీ కోసం ఎవరైనా అవుతా సొరైనా అవుతా, ఆ డైలాగ్ కూడా నేను చూడలేదు. డైరెక్ట్గా థియేటర్లో చూడడం అనమాట. నాకు తెలిసిన వాళ్ళతో వెళ్ళాను. ఆ డైలాగ్ ఇలా ఓకే, వచ్చిన తర్వాత ఆ ఎపిసోడ్ అయిపోయిన వెంటనే ఏంటి పోయి ఆ సినిమా ఎలా తీసాడు, పిచ్చెక్కిస్తాడు కదా అనిపించింది. అదొకటి ప్లస్, అంటే ఐమ్ జస్ట్ టెలింగ్ యూ వాట్ ఆర్ మై వెరీ హై మూమెంట్స్ సినిమాలో. ఆ ఫస్ట్ కరెంట్ షాక్ సీన్ ఒకటి, తర్వాత మధ్యలో వాళ్ళ మదర్ చెప్తుంది కదా, పర్మిషన్ ఇస్తుంది కదా, వెళ్ళి తీసుకొని రా పోస్ట్ పియాసన్ అని. తీసుకోరా అప్పుడు వెళ్ళమని. మదర్ ఇలా వెనక్కి వెళ్ళేటప్పుడు ప్రభాస్ ఇలా ముందుకు వస్తాడు. ఈ షాట్ కూడా ట్రైలర్ లో పెట్టారు. నేను ట్రైలర్ లో చూడలేదు కాబట్టి డైరెక్ట్ గా థియేటర్ లో ఆ స్క్రీన్ మీద అలా చూస్తుంటే పిచ్చెక్కిపోయింది నాకు. అండ్ నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ కంప్లీట్ సెగ్మెంట్ ఇన్ ద ఎంటైర్ మూవీ ఇస్ దట్ రెడ్ కలర్ డ్రెస్ లో అందరూ ఫైట్ జరుగుతుంది కదా ఒక, యా 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 అది అది యా దాట్స్ ఎక్స్ట్రాడినరీ. అసలు కాటా సలార్ మూవీ. ఎప్పుడైతే నెట్ఫ్లిక్స్ లో వచ్చిందని తెలిసిందో వెంటనే వెళ్ళి ఆ సెగ్మెంట్ మొత్తం చూశాను నేను. సో దిస్ ఇస్ మై జెన్యూన్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ సలార్. సలార్ నిజంగా చాలా రిలీఫ్ బ్రో. ప్రభాస్ కు మంచి హిట్ దొరికింది నెలల తర్వాత అని చెప్పేసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. ఓకే. సో నా నా ఫీలింగ్ ఏంటంటేరా, మూవీ వైజ్ ఐఎమ్ నాట్ దట్ హ్యాపీ ఓ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఐ డెంట్ బట్ ఎక్స్పెక్ట్ దిస్. ప్రభాస్ ప్రభాస్ వైజ్, ప్రభాస్ ఫ్యాన్స్ వైజ్, ప్రభాస్ని ప్రశాంత్ నీల్ యూస్ చేసుకున్న దాన్ని, ఆ ప్రభాస్ కట్అవుట్ ని ప్రశాంత్ నీల్ కరెక్ట్ గా యూస్ చేసుకున్న దాని వైజ్ ఈ మూవీ బిట్స్ అండ్ పీసెస్ గా నాకు పిచ్చిగా నచ్చింది. బిట్స్ అండ్ పీసెస్ గా, ఓకే, నాట్ ఆన్ అ హోల్. ఎవ్రీబడి ఈస్ కంపేరింగ్ విత్ కేజీఎఫ్. నేను కేజీఎఫ్ తో కంపేర్ చేయను కానీ ఈ సినిమాని. బట్ సినిమా చూసేటప్పుడు ఆన్ అ హోల్ నాకు సీన్స్ సూపర్ గా నచ్చినాయి అనమాట. ఈ సీన్ అదిరిపోయింది, ఇక్కడ ఈ సీన్ లో ప్రభాస్ అసలు చింపేశాడు, ఇక్కడ ఈ సీన్ లో ప్రభాస్ ని సూపర్ గా వాడుకున్నాడు. ఇదంతా ఓకే. నాకు సెకండ్ హాఫ్ లో డ్రామా బాగా నచ్చింది రా ఫస్ట్ హాఫ్ కన్నా. యా 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 యాక్చువల్లీ యా ఫస్ట్ యా హాఫ్ నాకు నచ్చలేదు. ఫస్ట్ హాఫ్ లో ఓకే నేను పాయింట్అవుట్ చేయగలిగేది ఓన్లీ 2 సీన్లు. ఓకే ఆ 2 సీన్లు కూడా శృతి హాసన్ ని సేవ్ చేసేటప్పుడు ఆ బిల్డప్. ఓకే. అక్కడ సీన్ లో వాల్యూ లేదు, బికాస్ ఆ సీన్ మనం ఆల్రెడీ ఇంత ముందు చూసాం కాబట్టి. ఆ బిల్డప్, ఆ యాక్సలరేషన్, ఆ బిల్డప్, రింగ్ రింగ్ రింగ్. ఆ బిల్డప్ తర్వాత ఇంటర్వెల్ వాజ్ మై ఫేవరెట్ షాట్ ఇన్ దిస్ హోల్ మూవీ రా. నేను ఎన్నిసార్లు మాట్లాడుకున్నా, నాకు ఇంటర్వెల్ లో సలార్ దేవ్రత అని చెప్పి అరిచిన వెంటనే మనోడు ఇట్లా ట్యాంకర్ మీదకి ఎత్తాడు చూడు, ఆ ఆ ఆ beat. ఆ. అది అసలు అల్టిమేట్ షాట్ అనిపించింది నాకు ఇన్ ద హోల్ మూవీ. ఓకే ఓకే. ఆ బిల్డప్, ఆ హైప్. కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం పెద్ద బిస్కెట్ రా ఈ సినిమాలో. సీరియస్ గా చెప్తున్నా, ఏమీ లేదు ఫస్ట్ హాఫ్ లో. అయ్యో, మీకు అలా అనిపించింది? ఐఎమ్ ఫస్ట్ హాఫ్ వెరీ సర్ప్రైజ్. అంటే మీరు పెట్టిన రివ్యూ నేను నేను చూడలేదు. మీరు ఆల్రెడీ పెట్టిన రివ్యూలో రివ్యూ కూడా ఇదే చెప్పాను. చెప్పారా? ఎందుకంటే ఓకే ఫస్ట్ హాఫ్ లో బిల్డప్ వస్తూ ఉంటది. అక్కడ ఏమీ ఉండదు. బిల్డప్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇదే ఉంటది. స్టోరీ ముందుకెళ్ళదు. మాటికి మన మదర్ క్యారెక్టర్ ఎలివేషన్స్ ఎక్కువ పడుతుంటాయి. ఆవిడ ఎందుకు రియాక్ట్ అవుతుంటది మరీ హైప్ గా. అబ్బా మాటికి ఏంట్రా బాబు అన్న కైండ్ ఆఫ్ ఫీలింగ్ వచ్చింది నాకైతే ఫస్ట్ హాఫ్ లో. అండ్ శృతి హాసన్ క్యారెక్టర్ కూడా కొంచెం కామెడీ అనిపించింది. ఐ విల్ కాల్ ద కాప్స్ వాట్ ఆర్ యూ డూయింగ్ అని చెప్పి అది కొంచెం కామెడీ అనిపించింది. శృతి హాసన్ విషయంలో జరిగిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే,
తనకి ఇది ఫస్ట్ మూవీ అయ్యి ఉంటే మనం నమ్మేసేవాళ్ళం. ఓకే, యుఎస్ రిటర్న్ కాబట్టి యాక్సెంట్ ఉంటుంది, యాక్సెంట్ అలానే ఉంటుంది. బట్ మనం శృతి హాసన్ ని చాలా సినిమాల్లో చూసాం. శృతి హాసన్ ఇంగ్లీష్ మాట్లాడడం కూడా చూసాం. తనతో ఇట్లా అమెరికన్ యాక్సెంట్ పెట్టేసరికి అది పెద్ద బిస్కెట్ అయిపోయింది. అరే కంప్లీట్ గా డిస్కనెక్ట్ అయిపోతాం క్యారెక్టర్ కి. ఎందుకంటే శృతి హాసన్ మనం ఆల్రెడీ వేరే సినిమాలు చూసాం కదా. శృతి హాసన్ క్యారెక్టర్ అంటే దే ట్రై టు టై ద హోల్ స్టోరీ విత్ శృతి హాసన్స్ క్యారెక్టర్ అనుకో. ఎనీవేస్ లైక్ ద రీజన్ అదంతా. కాకపోతే నాకు మాత్రం ఫస్ట్ హాఫ్ లో నేను పాయింట్అవుట్ చేయగలిగేది ఓన్లీ మూడు మూడు సీన్స్ నాకు గుర్తున్నంత వరకు. ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్ కూడా నాకేం పెద్ద అంత సూపర్బ్ గా ఏం అనిపించలేదు. ఓకే. సలార్ టైటిల్ రివీల్ అదే అదిరిపోతుంది. అదొకటి, మన యాక్సలరేషన్ సీన్ ఒకటి, ఇంటర్వెల్ బ్లాక్ రా, అంతే. ఈ మూడు సీన్లు ఫస్ట్ హాఫ్ లో నా ఫేవరెట్ చిన్నపిల్లల సీన్. ఎపిసోడ్ నచ్చలేదా? చిన్నపిల్లల ఎపిసోడ్ చాలా బాగా తీసాడు కదా చిన్నపిల్లలది. అంటే చిన్నపిల్లల ఎపిసోడ్ ఆ కరెంట్ షాక్ కొట్టగానే మనోడు బతకడం అదంతా ఇంకా ప్రశాంత్ నీల్ హైప్. అంటే ప్రశాంత్ నీల్స్ నిన్న దట్ బిల్డప్ హైప్. నిన్న ప్రణవ్ నాకు ఓ మంచి విషయం అడిగాడు. యాక్చువల్గా క్వశ్చన్ అడిగాడు. మనం అసలు కేజీఎఫ్ అనే సినిమా చూడకుండా డైరెక్ట్ గా సలార్ చూస్తుంటే మన రియాక్షన్ ఎలా ఉండేది అని. చాలా మంది కంపేర్ చేస్తున్నారు డిఫరెంట్ గా కదా ఉండేది, కేజీఎఫ్ తో. డిఫరెంట్ గా ఉండేది. ఛత్రపతి కదా. రేంజ్ లో ఉండేది. యా. ఛత్రపతి రేంజ్ లో ఉండేది. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటారా, నాకు సెకండ్ హాఫ్ లో కూడా ప్రాబ్లం ఉంది. సెకండ్ హాఫ్ లో కూడా ఏమైందంటే, ఐఎమ్ నాట్ సెయింగ్ ఐ హ్యాడ్ అ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వాచింగ్ సలార్, ఆర్ సలార్ మూవీ ఇస్ బ్యాడ్లీ మేడ్, ఆర్ సలార్ మూవీ ఇస్ బ్యాడ్. అది మూడు కాదు. ఐ ఎంజాయిడ్ వాచింగ్ సలార్. ద హోల్ ప్యాకేజ్, అసలు ప్రశాంత్ నీల్ పార్ట్ 1 లో ఏదైతే చెప్పాలనుకుంటున్నాడు, ఆ కాన్సర్ సెటప్ బిల్డప్ అదంతా కూడా బాగుంది. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. కాకపోతే నాకు మెయిన్గా ఏంటంటే, ప్రభాస్ని ఆఫ్టర్ అ లాంగ్ టైం గ్రాఫిక్స్ లేకుండా, గ్రాఫిక్స్ లో ఆయన లుక్ ని రీక్రియేట్ చేయకుండా, ఏవేవో బట్టలేసి ఎట్లాగో అట్లా చూపించకుండా, ప్రభాస్ కట్అవుట్ ని, ఆయన కట్అవుట్ ని టాప్ టు బాటమ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రాపర్ గా వాడుకున్నాడు ఇన్ అ వెరీ వెరీ స్మార్ట్ వే. ఇప్పుడు ఐ వాజ్ రీసెంట్లీ టాకింగ్ అబౌట్ దిస్ విత్ సంబడి ఎల్స్, నా ఫ్రెండ్ తో. నువ్వు నోటీస్ చేస్తే నెట్ఫ్లిక్స్ లో సినిమా ఉంది కదా, ఒకసారి నోటీస్ చెయ్యి. ప్రభాస్ కి మరీ క్లోజ్ అప్ ఫ్రేమ్స్ చాలా చాలా తక్కువ ఉంటాయి సినిమాలో. ఆల్మోస్ట్ లాంగ్ ఫ్రేమ్స్ పెట్టుకుంటాడు ఈ సినిమాలో. అండ్ ఆ కట్అవుట్ కంప్లీట్ ఆయన సిక్స్ వాట్ ఎవర్ హైట్, ఆయన ఆ హైట్ ని యూజ్ చేసుకొని, ఆయన మస్కులర్ బాడీని యూజ్ చేసుకొని, ఈ షార్ట్సే ఉంటాయి సినిమా మొత్తం నువ్వు చూస్తే. అండ్ నేను సినిమా చూసేటప్పుడు చాలా తక్కువ ఉన్నాయా డైలాగ్స్ అనుకున్నాను, కానీ ఓన్లీ 2 minutes some seconds ఉన్నాయి డైలాగ్స్ ప్రభాస్ కి, తెలుసా ఈ యా, సినిమాలో? నాకు ప్రణవ్ చెప్పండి బలి జాకేన్. ఇన్ఫాక్ట్ ప్రణవ్ ఏం చెప్పాడంటే ఫస్ట్ హాఫ్ లో ఒక దగ్గర మాట్లాడుతారు, ఆ తర్వాత మళ్ళీ ఆ సంతకు పోనా అనే డైలాగ్ ఉంటుంది అక్కడ వరకు. కాదు, సారీరా, అంతకుపోనా సారీరా అని కాదు, చెప్పేందుకు. పెద్ద 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 గోడలు కట్టేది. ఆ ఆ దానికన్నా ముందు ఆ ఆ, వాళ్ళ మదర్ వెళ్ళమంటది కదా, ఆ మనోడితో వెళ్ళమంటది కదా, పృథ్వీరాజ్ తో. అక్కడ డైలాగ్ ఉంటది. దాని తర్వాత పెద్ద పెద్ద గోడలు కట్టేది బట్ లోపల దిస్ ఇస్ ట్రూ. నిజంగా 2 minutes 45 seconds అంతే డైలాగ్, ఇంకేం లేవు. మొత్తం ప్రభాస్ ని పెట్టుకొని. ప్రశాంత్ నీల్ బ్రిలియన్స్ రా. ఇంకా యా. అక్కడే కనిపిస్తుంది ప్రశాంత్ నీల్ బ్రిలియన్స్. బేసిక్ గా పృథ్వీరాజ్ ఇస్ అ గ్రేట్ యాక్టర్. యా. తిని అవతల పడేస్తాడు ఆయన. యాక్టింగ్ లో తిని అవతల పడేస్తాడు అసలు ఎవరినైనా. అలాంటి పృథ్వీరాజ్ని కూడా కొంచెం జాగ్రత్తగా వాడుకుంటూ, మరి ఎక్కువ పృథ్వీరాజ్కి యాక్టింగ్ స్కోప్ ఇచ్చేసి, పృథ్వీరాజ్ క్యారెక్టర్ కి ఎంతవరకు పెట్టాలో అంతవరకు అలా పెట్టాడు. కానీ పృథ్వీరాజ్ క్యారెక్టర్ కూడా సూపర్ హైప్ ఇచ్చాడు. నాకు ఫేవరెట్ సీన్ అంటే చెప్పనా ఈ సినిమాలో, ఓటింగ్కి వెళ్లే ముందు జైల్లో వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు చూడు. వేటగాడిని, ఆ వేటగాడికి దూరం చేయడం కన్నా వేటాడటం దూరం చేయటం బాగా బాధ కలిగిస్తుంది అంటే, మనోడు వెంటనే అయితే హంటింగ్ సీజన్ మొదలు పెట్టేద్దామా అని చెప్పి ఆ డైలాగ్ కాన్వర్సేషన్ ఉంటుంది చూడు. అబ్బా అసలు అది అది టూ గుడ్ డైలాగ్ కాన్వర్సేషన్ రా. ఆ, చాలా బాగా, అంటే ఇద్దరు ఫ్రెండ్స్ బాగా అనిపించింది ఆ యా. డైలాగ్ కాన్వర్సేషన్. నాకు ఈ సినిమాలో మ్యూజిక్ చాలా బాగా నచ్చింది బ్రో. అంటే రెగ్యులర్ గా వింటాను 2 3 పాటలు, అంత బాగా నచ్చింది మ్యూజిక్. దానివల్ల ఏమైపోయిందంటే, మీకు ఫస్ట్ హాఫ్ లో ఉన్న కంప్లైంట్స్ నాకు నిజంగా లేవు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో వచ్చే స్టోరీతో పాటు ఇంకోటి, నేను ఉగ్రం ఫుల్ గా చూడలేదు. సో ఫస్ట్ హాఫ్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ ఉగ్రం మూవీ లానే ఉంటుంది. ఇట్స్ లైక్ రిక్రియేషన్ ఆఫ్ ఉగ్రం. నేను చూడలేదు ఉగ్రం. సేమ్ సేమ్ స్టోరీ, ఇట్స్ ఆల్ సేమ్ స్టోరీ. కాకపోతే ఇక్కడ స్కేల్ చాలా పెద్దది. ఉగ్రంలో వచ్చిన ఊరు ఇక్కడ ఏకంగా ఒక కంట్రీ లాగా, ఐ మీన్ ఓ పెద్ద రీజన్ లాగా చూపించారు. సో పెద్ద రీజన్ మ్యూజిక్. కాదు, కంట్రీలో చూపించాడులే కాన్సర్. నాకు అప్పుడప్పుడు ఇదేంటిది కాన్సర్ ఏంటి ఎంత పెద్దగా ఉంది అనిపిస్తుంది. ఇదేంటి నాకు పోర్చుగల్ అనిపించింది, కి ఇంత ఏరియల్ బాగుంది, షాట్స్ చూసి కాన్సర్ ఏంట్రా ఒక బాబు. దగ్గరేమో యూరోప్ లాగా ఉంటుంది, ఒక దగ్గరేమో వేరే ఏదో యా, కంట్రీ లాగా ఉంటుంది. ఏంట్రా అరే వీళ్ళకి ఇంత బార్డర్ ఇంత దారుణంగా ఉంది పెద్ద ఏంటి ఎక్కడి కాన్సర్ నుంచి అనిపిస్తుంది. తీసుకొచ్చారా అనిపిస్తుంది. యా. యా. సో నాకు మ్యూజిక్ బాగుండడం వల్ల, నేను విన్నాను చాలా మంది చెప్పారు, నాకు చాలా మంది కాదు ప్రణవే చెప్పాడు నాకు మళ్ళీ.
ఈ సినిమాలో మ్యూజిక్ చాలా మందికి నచ్చలేదంట, సరిగా ఇవ్వలేదు అని కంప్లైంట్ ఇస్తున్నారంట. దే ఆర్ నాట్ హ్యాపీ విత్ దిస్ మ్యూజిక్, బట్ నాకైతే చాలా బాగా యాక్చువల్లీ నచ్చింది. ఐ హర్డ్ అబౌట్ దిస్ టు ఐ హర్డ్ అబౌట్ దిస్ టు అది ఎందుకో తెలుసా? బేసిక్ గా కేజీఎఫ్ చూస్తే యూ ఎగ్జాక్ట్లీ ఫీల్ లైక్ ఇట్స్ ద సేమ్ మ్యూజిక్ రా. అది ఓ, ప్రాబ్లమ్. కేజీఎఫ్ లో వచ్చే వెనకాల డ్రమ్ బీట్స్ అంటే యూ కెన్ యాక్చువల్లీ ఐడెంటిఫై కేజీఎఫ్ విత్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బేసికలీ. అలాంటి ఒక ఐకానిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ దీంట్లో లేదు. ఓకే. సలార్ లో లైక్ బిల్డప్ వస్తూ ఉంది, ఉంటది కానీ ఉంది. మ్యూజిక్ ఇస్ గుడ్ రా. యా, యా, మ్యూజిక్ ఇస్ గుడ్. ఉంది. అలాంటి ఐకానిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది, బట్ ఇట్స్ నాట్ ఫర్ ఎలివేషన్ ఆర్ ఫైట్స్ ఆర్ ఏదో హైప్ ఇవ్వడానికి కాదు. ఆ ఎమోషన్ ని డెలివర్ చేయడానికి ఒక మ్యూజిక్ బిట్ తయారు చేశారు. ఆ మ్యూజిక్ సినిమా అంతా వినిపిస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ మధ్యలో వచ్చేది. వినరా అనే సాంగ్ ఉంది చూసారా? యా యా వినరా వినరా సాంగ్ అనే చాలా పాట బాగుంది. వచ్చినప్పుడు మధ్యలో వైలన్ వస్తుంది. ఆ వైలన్ బిట్ సినిమా మొత్తం ఎక్కడెక్కడైతే ఎమోషన్ బాగా పండాలో, ఎక్కడెక్కడైతే ఆ ఫ్రెండ్షిప్ ని బాగా చూపించాడో అక్కడ ఆ మ్యూజిక్ ని చాలా బాగా వాడారు. అంటే ఉంది ఉంది. యా నేను పర్సనల్ గా ఈ సినిమాలో ఉన్న మ్యూజిక్ కి బాగా కనెక్ట్ అవ్వడానికి కారణం అది. ఆ మ్యూజిక్ బిట్ చాలా బాగా నచ్చింది నాకు. సో ఇట్స్ ఎమోషన్ నాకు ఇన్స్టెడ్ ఆఫ్ చెప్పు చెప్పు ఎలివేషన్. చెప్పు. ఇట్స్ ఎమోషన్. సెకండ్ హాఫ్ లో వెన్ ఐ వాజ్ వాచింగ్ ద మూవీ నాకు చాలా టూ మెనీ క్యారెక్టర్స్ కొంచెం క్లమ్సీగా అనిపించిందిరా. సెకండ్ హాఫ్ లో నేను థియేటర్లో మూవీ చూసేటప్పుడు ఏంటి పట 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 కాన్సర్లు వీళ్ళు వాళ్ళు ఆ తెగ ఈ తెగ ఇది అది అది ఇదని చెప్పి టక 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 చెప్తూ ఉంటారు కదా. సో మళ్ళీ సెకండ్ టైం ఇంకొకసారి ప్రశాంతంగా చూసి మనం ఒక వీడియో పెట్టాను చూడు. ప్రణవ్ నేను ఇద్దరం డిస్కస్ చేసుకొని ఆల్మోస్ట్ వి డిస్కస్డ్ దట్ ఫర్ 2-3 days. నేను ప్రణవ్ ఇద్దరం మాట్లాడుకున్నాం. ఆ యూట్యూబ్ లో వచ్చిన క్లిప్పింగ్స్ అవన్నీ నీట్ గా కన్సాలిడేట్ చేసి ఎక్కడ మనం మిస్టేక్ చేయకూడదు అన్నట్టు చాలా జాగ్రత్తగా దాన్ని బ్రేక్ డౌన్ చేసి చాలా జాగ్రత్తగా ఒక వీడియో పెట్టాం. దాంట్లో కూడా మిస్టేక్స్ ఎతికారు జనాలు, విచ్ ఇస్ బ్రిలియంట్. లైక్ సమ్ ఓకే. పీపుల్ పాయింటెడ్ అవుట్ వీళ్ళ పేరు అది కాదు వాళ్ళ పేరు ఇది కాదు అని చెప్పి పాయింట్అవుట్ చేశారనమాట. విచ్ ఇస్ లైక్ ఇంకా వాళ్ళ అబ్జర్వేషన్ ఇంకా టాప్ నాచ్ అనుకోవాలేమో. మనం వీడియో పెట్టిన తర్వాత ఐ థింక్ 1 day 2 days తర్వాత ఆ, హొంబాలే వాళ్ళు అఫీషియల్ గా కాన్సర్ వీడియో రిలీజ్ చేశారు. ఓకే. ఓకే. సో ఆ, సో అది అందరికి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది రా. అసలు ఈ మూడు తెగలు ఏమిటి, అసలు ఎవడు ఏ తెగకు చెందినవాడు, ఆ ఓటింగ్ సిస్టమ్ ఏమిటి, అసలు ఏం జరుగుతుంది, అసలు వాట్ ఈస్ వాట్, ఆ రాజులు ఎవరు అంటే కాపర్లు ఎవరు, ఆ, ఇదేంటి అసలు ఎవరికి ఏం అర్థం లేదు. ఫస్ట్ టైం సినిమా చూసేటప్పుడు అయితే స్విచ్ ఆఫ్, నాకైతే మైండ్ దొబ్బేసింది. అసలు ఇదేంట్రా బాబు ఇంత. అండ్ నాకు బ్రహ్మాజీ అండ్ ఝాన్సీ వాళ్ళిద్దరిని ప్లేస్ లో వేరే వాళ్ళని పెట్టుంటే చాలా ఫ్రెష్ గా ఉండేది అనిపించిందిరా. ఉమ్, ఎందుకంటే ఝాన్సీ ఇద్దరు బ్రహ్మాజీ అండ్ ఝాన్సీ మీరు చాలా సీరియస్ గా ఉండాలి, మీరు అసలు ఇంకా ఇంకా అసలు ప్రపంచంలో ఉన్న సీరియస్నెస్ అంతా మీ ముఖంలోనే ఉండాలి అంటే అంటే వాళ్ళ సీరియస్ ఎక్స్ప్రెషన్స్ పెట్టినట్టు అనిపించింది నాకు. మీకు బేసిక్ గా ప్రశాంత్ నీల్ మూవీస్ లో మనం కన్నడ యాక్టర్స్ ని వాళ్ళని వీళ్ళని చూడటం బాగా అలవాటు కదా. యా, మనకు యా, వాళ్ళు యా, ఎవరో తెలియదు, వాళ్ళ యా. బ్యాక్గ్రౌండ్ తెలియదు కాబట్టి చూడగానే మనం ఎక్కువ ఆలోచించాం. ఇక్కడ ఝాన్సీని ఆ మన బ్రహ్మాజీని చూడగానే అబ్బా బ్రహ్మాజీ ఏంటి ఎలా యాక్ట్ చేస్తున్నాడు, అబ్బా ఝాన్సీ అంటే మరీ చాలా ఇలాగా యాక్ట్ చేయాలని కొంచెం డిస్కనెక్ట్ అయ్యా వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ నుంచి యా, కూడా. యా. నేను వాళ్ళిద్దరు మీరే క్యారెక్టర్స్ కాదు, ని వేరే మీరే వాళ్ళని కాదు, చాలా చాలా మందికి చాలా ఆడ్ గా అనిపించింది. ఎందుకంటే వాళ్ళని మనం ఇప్పటివరకు ఎప్పుడు అలా చూడలేదు కదా. ఇంకొక విషయం నాకు కొంచెం స్ట్రేంజ్ అనిపించింది ఏంటంటే, సినిమా చూస్తున్నంత సేపు డైలాగ్స్ అని తెలుగులో వస్తుంటే నేను సర్ప్రైజింగ్ గా ఫీల్ అవుతున్నాను. ఓ ఇది తెలుగు సినిమా కదా, ఇది తెలుగు సినిమా. ఎంతసేపు ప్రశాంత్ నీల్ అని మైండ్ లో తప్ప, ప్రభాస్ కూడా ఉన్నాడు, ఇది తెలుగు సినిమా డైరెక్టర్. సో ప్రశాంత్ నీల్ నాకు తెలిసి కావాలనే తెలుగు యాక్టర్స్ ఎక్కువ మందిని పెట్టేసి, బికాస్ హీఈస్ ఆల్సో బీన్ టెల్లింగ్ ద సేమ్ థింగ్, దిస్ ఇస్ అ తెలుగు ఫిలిం అని. తెలుగు మూవీ. సో అందుకోసం ప్రశాంత్ నీల్ ఏంటంటే నేటివిటీకి దగ్గరలో ఉండాలి కదా అని నేటివ్ యాక్టర్స్ ని పెట్టాడు. కాకపోతే వాళ్ళని మనం యాక్చువల్లీ అలా చూడడం ఇబ్బంది పడిపోయాం. ఐ అగ్రీ టు దట్. నేను ఇంటర్వ్యూస్ చూసేటప్పుడు ప్రశాంత్ నీల్ చాలా క్లియర్ గా చెప్పాడు రా, సలార్ పార్ట్ 1 ఇస్ జస్ట్ అ ఫౌండేషన్. అసలు అంటే హీఈస్ ఇంట్రడ్యూసింగ్ క్యారెక్టర్స్, ఎస్టాబ్లిషింగ్ ద వరల్డ్, ఇంట్రడ్యూసింగ్ కాన్సర్, ఆ మాగ్నిట్యూడ్ ఆ స్కేల్ టు అస్, ఆ తెగలు ఆ కాన్సర్ లో ఉండే ఆ కైండ్ ఆఫ్ ట్రైబ్స్ వాళ్ళ మధ్యలో ఉన్న వార్స్ ఇదంతా ఇంట్రడ్యూస్ చేయడం కోసం పార్ట్ 1 తీశాను. పార్ట్ 2 విల్ బి మచ్ లార్జర్ ఇన్ స్కేల్ అండ్ డ్రామా దాన్ పార్ట్ 1 అని. నాకు వన్ రియల్లీ సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ పార్ట్ 1 నాకు యాక్చువల్గా టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ చూసి నాకు భయం వేసింది యాక్చువల్లీ. ఇదేంట్రా బాబు ఇలా అంటే ఏమీ లేకుండా ఇంత బిల్డప్ ఇచ్చేస్తున్నారు ఏంటి, అసలు ఏం జరుగుతుంది, ఎక్కడికి వెళ్తుంది ఈ సినిమా అన్నట్టు కొంచెం భయం వేసింది.
కానీ సమ్ పీపుల్ ఫెల్ట్ అంటే నాకు ఆపోజిట్ రియాక్షన్స్ ఇచ్చారు చాలా మంది, కానీ నాకు సెకండ్ హాఫ్ డ్రామా ఐ కైండ్ ఆఫ్ లైక్డ్ ఇట్. సెకండ్ హాఫ్ లో పెట్టుకున్న డ్రామా ఎలిమెంట్ ఏదైతే ఉందో అది ప్రశాంత్ నీల్ కొంచెం బాగానే వర్కౌట్ చేశాడు యా అనిపించింది ఆ డ్రామాని. యా యా అంటే మరీ ఐ విల్ నాట్ అండ్ సే ఇట్స్ ఎక్స్ట్రాడినరీ డ్రామా, బట్ ఇట్ వాస్ టోల్డ్ వెల్ ఇన్ ద సెకండ్ హాఫ్. ఆ డ్రామా బాగానే చెప్పాడు అనిపించింది. యా ప్రశాంత్ నీల్ ఇంకా చాలా ఇంటర్వ్యూస్ చెప్పాడు, దిస్ ఇస్ అ డ్రామా బిట్వీన్ టూ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అ డ్రామా. అంటే చాలా స్పెసిఫిక్ గా డ్రామా అనే పదం చాలా సార్లు వాడాడు. బికాస్ తనకున్న, నాకు తెలిసి ఒక చిన్న కన్సర్న్ ఏంటంటే జనాలు యాక్షన్ మూవీ చూడడానికి వస్తున్నారేమో, నేను ఈ సినిమాలో డ్రామా పెట్టాను, డ్రామానే ఎలివేట్ అవ్వాలి అని. సో డ్రామాకి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. నాకు ఇంకో చిన్న ప్రెడిక్షన్ కూడా ఉంది. మీరు ఈ సినిమాని కేజీఎఫ్ తో కంపేర్ చేస్తారా అంటున్నారు, కానీ నాకు ఈ సినిమాని బాహుబలితో కంపేర్ చేయాలి. ఎందుకంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ సిమిలారిటీస్ బిట్వీన్ బాహుబలి అండ్ సలార్. యాక్చువల్లీ దట్ ఈస్ రైట్, దట్ ఈస్ రైట్. ఎందుకంటే నువ్వు చెప్పేది ఇప్పుడు కరెక్టే. చిన్న ప్రెడిక్షన్ కూడా ఉంది నాకేంటంటే, సినిమా సెకండ్ హాఫ్, ఏదైతే సినిమా సెకండ్ పార్ట్ వస్తుంది కదా, ఆ సెకండ్ పార్ట్ క్లైమాక్స్ లో యాక్షన్ కాకుండా డ్రామా ఉంటుందేమో అని ఎండింగ్ లో. అంటే చిన్న చిన్న సెగ్మెంట్ ఉంటుంది బాహుబలి 2 లాగానే. బాహుబలి 2 మొత్తం డ్రామానే ఉంటుంది కదా బిట్వీన్ ద క్యారెక్టర్స్. ఓన్లీ ఎండింగ్ లో వచ్చేసరికి మళ్ళీ ఒక వార్ సీన్ లాగా పెట్టారు కదా. సో అలానే సలార్ 2 లో కూడా స్టార్టింగ్ మొత్తం మొత్తం హెవీ డ్రామా ఉండి లాస్ట్ లో ఆ ఫ్రెండ్షిప్ ని కాస్త ఎలివేట్ చేస్తూ, ఆ ఫ్రెండ్షిప్ ని వాళ్ళిద్దరి మధ్యలో ఎమోషనల్ సీన్స్ ఎక్కువ పెట్టేసి పెట్టాలనుకుంటూ మళ్ళీ యాక్షన్ సీన్ పెడతాడేమో అనిపిస్తుంది తప్ప. బట్ ఐఎమ్ వెరీ వెరీ మచ్ కాన్ఫిడెంట్ దట్ ఇట్స్ గోయింగ్ టు బి అ డ్రామా డ్రివెన్ మూవీ. చూడాలిరా. సి దెర్ ఆర్ సో మెనీ ఓపెన్ క్వశ్చన్స్ ఫర్ పార్ట్ 2. యా చాలా చాలా ఓపెన్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఎందుకంటే సౌర్యాంగుడు అని ప్రభాస్కి ఇంకా తెలియదు. ఈవెన్ ఈవెన్ నౌ ఇన్ పార్ట్ 1 దే డిడెంట్ షో దట్ ప్రభాస్కి తెలుసు అన్నట్టు చూపించలేదు. వి డోంట్ నో ద రీజన్ వై ప్రభాస్ ఈస్ వాకింగ్ అవుట్ ఆఫ్ కాన్సర్. కాన్సర్లో ఎస్టాబ్లిష్ చేశాడు మొత్తం అంతా, మనోడికి త్రోన్ ఇప్పించాడు. ఆ, ఆ, మన పృథ్వీరాజ్ విల్ సిట్ ఆన్ ద త్రోన్ ఇప్పించేస్తాడు, అంతా అయిపోతుంది. మనోడు బయటకి ఎందుకు వచ్చాడు కాన్సర్ నుంచి? అండ్ వాళ్ళిద్దరి మధ్యలో ఆ 7 years గ్యాప్ ఏంటి అసలు? 7 సంవత్సరాల నుంచి వెతుకుతున్నాను అంటది కదా. సో ఆ 7 years గ్యాప్ ఏంటి వాళ్ళిద్దరి మధ్యలో, ఎందుకు వచ్చింది? అండ్ బత శత్రువులు ఎందుకు అయ్యారు? అండ్ ఇంకోటి ఏంటంటే పృథ్వీరాజ్కి తెలుసు మనోడు శౌర్యాంగుడు అని, బట్ ప్రభాస్ ప్రభాస్కి కూడా తెలియదు. తెలుసు అనుకుంటా బ్రో, ఎందుకంటే లాస్ట్ లో రిచువల్ ఉంటుంది చూసారా, ఆ రిచువల్ ని ప్రభాస్ కూడా చేస్తాడు కదా. లేదు, అది ఆ రిచువల్ ని మనకి తెలుసు అన్నట్టు చూపించలేదురా. ఆహా. ఎందుకంటే ఆ మామూలుగా ప్రభాస్ అట్లా చేస్తూ యాక్చువల్ గా టు బి ఫ్రాంక్ ప్రభాస్ కి తెలుసని అనుకోవచ్చులే, కరెక్టే యా యా నువ్వు చెప్పేది. ప్రభాస్ కి తెలుసు. ప్రభాస్ సి కి తెలుసని ప్రభాస్ అనుకోవచ్చు, ఎందుకంటే ప్రభాస్ చిన్నప్పుడు క్యారెక్టర్ ని ఎలా హైలైట్ చేస్తున్నారంటే, ఈవెన్ దో హీఈస్ ద రైట్ పర్సన్ టు సిట్ ఆన్ ద థ్రోన్, ఫ్రెండ్షిప్ కోసం ఇచ్చేసాడు పృథ్వీరాజ్ ని, చాలా సింపుల్ గా ఎస్టాబ్లిష్ చేయొచ్చు దాన్ని. సో ఈస్ గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ టు ద ఫ్రెండ్. అంటే ప్రతిసారి ప్రభాస్ వాళ్ళ మదర్ కి ఆ ఫస్ట్ సీన్ తగులుతుంది అనమాట. ఇలా సౌండ్ వచ్చినప్పుడల్లా మనోడు డోర్ మీద నేల్స్ కొడుతుంటాడు కదా. సో ఆ సీన్ తో బాగా కనెక్ట్ అయిపోయాడు ప్రభాస్, ఆ క్యారెక్టర్ అంటే ఏదైతే ఇక్కడ ఉందో. ప్రభాస్ కి వన్ థింగ్ విచ్ హీ డోంట్ నో ఇస్ జగపతి బాబే వీళ్ళ తెగ మొత్తాన్ని అంతం చేయమని చెప్పాడు అనేది ఇంకా తెలియదు ప్రభాస్ కి. శౌర్యంగ తెగ మొత్తాన్ని జగపతి బాబే కదా చెప్తాడు. యాక్చువల్ ద రైట్ఫుల్ ప్రిన్స్ ఫర్ ద థ్రోన్ ఇస్ ప్రభాస్. కాకపోతే జగపతి బాబు ఇంకా ఆ తెగ మొత్తాన్ని చంపేమన్నాడు కాబట్టి ఆ, ప్రభాస్ మనోడు పృథ్వీరాజ్ పంపించేస్తాడు కాబట్టి ప్రభాస్ వెళ్ళిపోతాడు. సో అది ఇంకా తెలియదు, ప్రభాస్ కనుక్కోవాలి నా నా ఎస్టిమేషన్ ప్రకారం. దట్స్ మీరు వాట్ ఐ థింక్. మీరు ఉగ్రం మూవీ చూడలేదు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ఇట్, ఓకే. సో ఉగ్రం ఇంకా మూవీ నేను చూస్తే, చూడరా ఉగ్రం ఎలాగో. యా, ఉగ్రం మూవీ ఒకవేళ తెలిస్తే గనక ప్రభాస్ కి పృథ్వీరాజ్ కి మధ్యలో క్లాష్ ఎందుకు వచ్చింది అనేది క్లియర్ గా తెలిసిపోతుంది. దెర్ ఇస్ వన్ స్టోరీ పాయింట్, అది నేను మీకు ఓకే చెప్పను. ఓకే ఉగ్రం ఓకే చూడని చూద్దాం. వాళ్ళు, యా చూసిన వాళ్ళకి అర్థమైపోద్ది. బట్ నేను అదే అనుకున్నాను, ఎంత ఎంత మంచి బాండ్ చూపిస్తున్నారు కదా ఫ్రెండ్స్ మధ్యలో, వీళ్ళిద్దరి మధ్యలో క్లాష్ ఎందుకు వస్తుంది. సో ఫస్ట్ హాఫ్ లో, ఫస్ట్ పార్ట్, మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ సలార్ లో ఆ పాయింట్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేశాడు ప్రశాంత్. కానీ చాలా మందికి ఎక్కలేదు. ఒక దగ్గర చాలా చెప్తాడు పృథ్వీరాజ్ సలార్ ని, ప్రభాస్ ని కలవడానికి వచ్చినప్పుడు వాళ్ళ తమ్ముడు గురించి చెప్తాడు, నాకు తమ్ముడే ఇంపార్టెంట్, తమ్ముడే చాలా. అవును అవును. అది డైలాగ్ రూపంగా చెప్పారు కానీ దానికి ఎక్కువ ఇంపాక్ట్ ఏం క్రియేట్ అవ్వలేదు. సో తమ్ముడే నాకు ఎవ్రీథింగ్ అన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడి సొంత తమ్ముడు అని చెప్పి నాకు చాలా చాలా సేపు వరకు రిజిస్టర్ అవ్వలేదురా. అంటే హిజ్ ఓన్ బ్రదర్, బ్లడ్ బ్లడ్ బ్రదర్ అనేది. ఎందుకంటే జగపత్ బాబు ఎప్పుడు చూసినా పృథ్వీరాజ్ గురించే మాట్లాడుతుంటాడు, కానీ ఆ రెండో వాడి గురించి అసలు ఎవడో మాట్లాడు కదా. ఇన్ దట్ హోల్ ఏరియా నో బడీ టాక్స్ అబౌట్. Yeah. సో ఆడు నిజంగా బ్లడ్ బ్రదర్ అనేది నాకు తర్వాత స్లోగా రిజిస్టర్ అయింది.
వాడిని చంపేయమని చెప్తారు చూడు. ఓహో ఈడు బ్లడ్ బ్రదర్ కాబట్టి చంపేయమని చెప్తే మనోడు ఇంత ఫీల్ అవుతున్నాడా అని అప్పుడు నెమ్మదిగా రిజిస్టర్ అయింది. సో అక్కడ నాకు ఇంకొక పెద్ద కంప్లైంట్ ఏంటంటే ఈ సినిమాలో లాస్ట్ లో క్లైమాక్స్ లో అంత సీరియస్ బిల్డప్ నడుస్తుంటది. ఓ పక్క మనోడు రివీల్ చేస్తుంటాడు, జగపత్ బాబు రివీల్ చేస్తుంటాడు, ఇంకో పక్క బాబీ సింహ శౌర్యాంగుడు అని చెప్పి తెలుస్తుంది. అండ్ బాబీ సింహాకి ప్రభాస్ ఉన్నాడు, ప్రభాస్ ని వెతికారు, ప్రభాస్ ని పట్టుకున్నారు. ఈ బిల్డప్ మొత్తం మధ్యలో మళ్ళీ శృతి హాసన్ వెయిట్ ఏ మినిట్ ఐ వాంట్ ఏ డ్రింక్ దీని క్వశ్చన్లు అడుగుతుంటే చూడు, నాకు అక్కడ మామూలుగా కాలేదురా సినిమా చూసేటప్పుడు. యాచే చంపాడు వాడైనా దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యారెక్టర్ అని చెప్పి. ఎందుకంటే ఇట్స్ లిటరలీ డిస్టర్బింగ్ రా యా అది. అంటే నాకు తెలిసి ప్రశాంత్ ఏమనుకుని ఉంటాడంటే జనాలకి వచ్చే క్వశ్చన్స్, శృతి హాసన్ ద్వారా ఎందుకంటే హీస్ చెప్పించామని. రివీలింగ్ అ లాట్ కదా అక్కడ. యా ఇన్ దట్ లాస్ట్ 5 minutes ఈస్ రివీలింగ్ అ లాట్ ఆఫ్ స్టోరీ కదా. దాంట్లో జనాలు ఆడియన్స్కి వచ్చే క్వశ్చన్స్ శృతి చేత అడిగిపించాను అనుకున్నాడేమో కానీ నాకు మాత్రం మామూలు ఇరిటేషన్ రాలేదురా బాబు. అసలు అక్కడ చాలా చిరాకు వచ్చింది అసలు. కానీ ఎండింగ్ వాజ్ శౌర్యాంగ పర్వం అని చెప్పి పడతా చూడు, ప్రభాస్ ఇట్లా బ్లూ కలర్ లో ఇట్లా జ్ అని చెప్పి లెగుస్తా చూడు, ఆ హై మాత్రం టూ గుడ్ థియేటర్ నుంచి నేను బయటకు వచ్చేటప్పుడు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో లాస్ట్ కి షర్ట్లెస్ వెళ్ళిపోతాడు ప్రభాస్ అని. ఎందుకంటే యూజువల్లీ ప్రభాస్ ఇస్ వెరీ నో, ఎలా ప్రభాస్ చెప్పాలి. వర్క్డ్ అవుట్ ఫర్ దిస్ క్యారెక్టర్, హీ వర్క్డ్ అవుట్. యా లైక్ అది అది కనిపిస్తుంది. ప్రభాస్ క్యారెక్టర్ లో క్లియర్ గా కనిపిస్తుంది. హీ రియల్లీ అంటే ప్రశాంత్ నీల్ టుక్ సీరియస్ కేర్ అబౌట్ యా షోకేసింగ్ ప్రభాస్ ద వే హీ షుడ్ బి. మెయిన్ థింగ్ ఏంటంటే ఎక్కువ క్లోజప్లు పెట్టకుండా, ఎక్కువ స్ట్రెస్ చేయకుండా, నాకైతే ప్రభాస్ని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా, ఎక్కువ స్ట్రెయిన్ చేయకుండా, ఆయన్ని ప్రెజెన్స్ని అలా వాడుకుంటూ, ఆ ఆరాని అట్లా వాడుకుంటూ జాగ్రత్తగా అలా చూసుకుంటూ వెళ్ళిపోయాడు. మొన్న రాజమౌళి వాస్ టెలింగ్ వన్ థింగ్ అనమాట ఇన్ అన్ ఇంటర్వ్యూ. క్లియర్గా చెప్పాడు, రాజమౌళినే క్లియర్ చెప్పాడు, ప్రభాస్ని హీరోగా పెట్టుకుంటే మనం ఏమీ చేయక్కర్లేదు, ప్రభాస్ చేత ఏమీ చేయించక్కర్లేదు. ఆయన వచ్చి ప్రభాస్ అలా కెమెరా ముందు నించుని చుట్టుపక్కల అంబియన్స్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా సీన్ ఎలివేట్ అయిపోద్ది. అట్లాంటి పర్సనాలిటీ ఉన్న యాక్టర్ ప్రభాస్ అని చెప్పి ఆ స్టేట్మెంట్ని 100% యూటిలైజ్ చేసుకున్నాడు రా యా ప్రశాంత్. నాకు అక్కడ ఐ వాజ్ లైక్ రియలీ హ్యాపీ. ప్రభాస్ ఫ్యాన్స్ గ్రూప్ ఒకటి ఉంది ఇక్కడ అట్లాంటాలో. ఐ మెట్ దెమ్ అనమాట లాస్ట్ టైం ఐ వెంట్. సో దర్ డై హార్డ్ ఫ్యాన్స్. ఆ ప్రభాస్ అంటే వాళ్ళు అట్లాంటా ప్రభాస్ ఫ్యాన్స్ అని చెప్పి, అట్లాంటా డార్లింగ్ ఫ్యాన్స్ అని చెప్పి, ఏడిఎఫ్ అని చెప్పి దే కైండ్ ఆఫ్ క్రియేటెడ్ అ గ్రూప్ ఫర్ దెమ్సెల్స్. వాళ్ళందరూ టీ షర్ట్స్, హ్యాట్స్ అవి ఇవి పెట్టుకొని ఆ రోజు బాగా హడావిడి చేశారనమాట. డై హార్డ్ ఫ్యాన్స్ ఫర్ ప్రభాస్. సో వాళ్ళందరూ ఏంటంటే దే వాంట్ టు సీ ప్రభాస్ లైక్ దిస్ సిన్స్ అ వెరీ లాంగ్ టైం. యా 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 వాళ్ళకు అంటే వాళ్ళనే కాదు, ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా పక్కన పెట్టారు. ప్రభాస్ ని మనం బాహుబలిలో చూసిన తర్వాత, సాహోలో సర్టన్ ఫ్రేమ్స్ లో చూసిన తర్వాత, వి వర్ మిస్సింగ్ దట్ ప్రభాస్ ఇన్ యా రాధేశ్యామ్, ఇన్ ఆదిపురుష్. అయితే ఇంక కంప్లీట్గా మర్చిపో. ఆదిపురుషులో ఇంకా అసలు ప్రభాస్ ని ఎలా వాడుకోకూడదో అలా వాడుకున్నారు. అది తప్ప, అంటే అది ఇంకా దాన్ని మనం ఏం చేయలేము ఇంకా. సో చాలా సంవత్సరాల తర్వాత ప్రభాస్ని హమ్మయ్య మంచి కటౌట్ లా వాడుకున్నారు అనేటట్టు చూపించడం వాజ్ రియల్లీ హ్యాపీ అన్నమాట. వాళ్ళ ఫ్యాన్స్ అందరు యా కానీ, మనం కానీ, టాలీవుడ్ ఆడియన్స్ కానీ, పాన్ ఇండియా రేంజ్ ఆఫ్ ఆడియన్స్ కానీ, వీళ్ళందరూ ఎవ్రీబడి వర్ హ్యాపీ లుకింగ్ ఎట్ ప్రభాస్ లైక్ దట్. కాకపోతే సో మెనీ పీపుల్ ఆర్ సేయింగ్ దట్ కేజీఎఫ్ షేడ్ లోంచి బయటికి రాలేదు మనోడు ఇంకా. ప్రశాంత్ కేజీఎఫ్ షేడ్ లోనే ఉన్నాడు ఇంకా. ఆ షేడ్ లోంచి బయటికి రావాలి. దిస్ హ్యాపెన్స్ బికాస్ దే ఆర్ కంపేరింగ్ దిస్ విత్ కేజీఎఫ్. యా యా ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ కేజీఎఫ్ వాజ్ నాట్ అ తెలుగు సినిమా. కేజీఎఫ్ వాజ్ అ కన్నడ ఫిల్మ్. ఆ సినిమాకు ఉన్న మ్యాగ్నిట్యూడ్, ఆ స్టోరీ టెల్లింగ్, ఆ హైప్, ఆ బిల్డప్, దాంతో ఇట్ బికమ్ అ పాన్ ఇండియా ఫిల్మ్ అండ్ వీ ఆల్సో లవ్డ్ ఇట్. అండ్ ప్రశాంత్ అంటే ఎవరు, యష్ అంటే ఎవరు, కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇలా ఇంత మ్యాగ్నిట్యూడ్ లో తీయగలుగుతుంది అన్నీ మనకు అప్పుడు తెలిసినాయి. అలాంటి ప్రశాంత్ నీల్ ఒక తెలుగు సినిమా తీయగానే కేజీఎఫ్ తో కంపేర్ చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ భావ్యం కాదు. ఐ ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్, విష్ పీపుల్ వాచ్ సలార్ యాజ్ అ ఇండిపెండెంట్ ఫిల్మ్ బట్ నాట్ టు కనెక్ట్ విత్ కేజీఎఫ్. మళ్ళీ కేజీఎఫ్ కి సలార్ కి కనెక్షన్ ఉంటది అని మళ్ళీ పీపుల్ ఆర్ మేకింగ్ థియరీస్ హ్యావింగ్ కదా. కైండ్ ఆఫ్ ఇది కూడా ఉంది కదా. పీపుల్ ఆర్ వాళ్ళు ఆల్ థియరీస్ కమింగ్ అప్ చేస్తున్నారు. యా ఆ స్టోరీస్ అన్ని.
యాక్చువల్గా జగపత్ బాబు దిగుతాడు చూడు ఎలక్షన్ ఓటింగ్ జరిగేటప్పుడు. సో మెనీ ఆహా. పీపుల్ థాట్ యష్ విల్ కమ్ ఇన్ దట్ ఓ. సీన్. సో మెనీ పీపుల్ థాట్ అంటే ఓకే. హైపోథెటికల్స్ దీంట్లో సినారియోస్ లో పీపుల్ థాట్ ఆ హెలికాప్టర్ అదంతా వచ్చినప్పుడు యష్ వస్తాడు అనుకున్నారు అనమాట. యష్ ఎలా వస్తాడు, ఎందుకంటే ఇక్కడ మదర్ క్యారెక్టర్ ప్లే చేసిన ఆల్రెడీ కేజీఎఫ్ లో ఉంది. యా. షీ యా. ఆల్రెడీ డిఫరెంట్ క్యారెక్టర్. సో దెర్ ఇస్ నో వే దట్ దీస్ టూ వరల్డ్స్ కెన్ బి కనెక్టెడ్ ఇన్ దట్ వే. యా. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ అంటే అందులో నీల్ క్లియర్లీ సెడ్ హీఈస్ నాట్ గుడ్ విత్ యూనివర్సెస్. సలార్ని నేను ఇండిపెండెంట్ గానే తీస్తాను. అండ్ ఇంకోటి కూడా క్లియర్ గా చెప్పాడు, ప్రభాస్ ఇస్ అ బిగ్ స్టార్ బై హిస్ స్టేచర్, యష్ ఈజ్ అ బిగ్ స్టార్ బై హిస్ స్టేచర్. సో ఒక బిగ్ స్టార్ మూవీలో ఇంకో బిగ్ స్టార్ ని తీసుకొచ్చి వాళ్ళిద్దరిని నేను అనవసరంగా మిక్స్ చేసి వాళ్ళిద్దరి స్టేచర్ ని నేను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. సో దీస్ ఆర్ ఇండిపెండెంట్ యాక్టర్స్, ఇండిపెండెంట్ ఫిల్మ్స్, కంబైన్ చేయదలుచుకోలేదు నేనని చాలా క్లియర్ గా చెప్పాడు. యా. యా. బట్ స్టిల్ మనకి ఎక్కడో లోపల ఎక్కడో ఆ హోప్ ఉంటుంది కదా, కంబైన్ చేస్తే బాగుండు అది ఇదని. అట్లా కంబైన్ చేస్తే బాగుండు అనుకున్నారు కానీ బట్ హీ డింట్ డూ ఇట్, విచ్ ఇస్ గుడ్, విచ్ ఇస్ ఓకే. గుడ్. కూల్. కాకపోతే సెకండ్ పార్ట్ లో నువ్వు వాట్ ఆర్ యూ విషింగ్ ఫర్ ఇన్ సెకండ్ పార్ట్ రా? వాట్ యూ వాంట్ టు సీ లాట్ ఇన్ మోర్ డ్రామా, లిటరలీ చెప్తున్నాను కదా, లాట్ మోర్ డ్రామా. ఫ్రెండ్షిప్ మధ్యలో ఎమోషనల్ బాండ్, వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే క్లాష్, దాన్ని రిజాల్వ్ చేయడానికి వీళ్ళిద్దరు చేసే ప్రయత్నం. పృథ్వీరాజ్ కన్నా నాకు తెలిసి ప్రభాస్ ఇంకెక్కువ ప్రయత్నం చేస్తాడు ఆ ఫ్రెండ్షిప్ ని మళ్ళీ రీకనెక్ట్ చేయడానికి. పృథ్వీరాజ్ వుడ్ బి వెరీ యాంగ్రీ ఆన్ ప్రభాస్. ఎలా డిసైడ్ అయిపోయాడు వాట్. ఐఎమ్ ట్రైంగ్ టు, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఆ స్టోరీ విచ్ టెల్స్ హౌ డిడ్ దే క్యాప్చర్. అంటే ఒక మంచి హై మూమెంట్ లో సినిమాని ఎండ్ చేశారు కదా ఫస్ట్ హాఫ్ లో. అసలు వీళ్ళు ఏం చేస్తారు, ఒక పక్కేమో అన్ని ఆర్మీలు అవన్నీ ఉంటే వీళ్ళిద్దరే ఏం చేశారు అని చిన్న క్యూరియాసిటీ ఉంది నాకు. వీళ్ళిద్దరే ఖాన్సార్ మొత్తాన్ని ఎలా పరిపాలించారు, ఐ మీన్ ఎలా విన్ అయ్యారు అనేది చాలా పెద్ద క్యూరియాసిటీ యా పాయింట్. యా సో నాకు తెలిసి సెకండ్ పార్ట్ లో ఫస్ట్ హాఫ్ మొత్తం అదే ఉంటుంది అనుకుంటున్నాను నేను. ద ద నాకు ద వన్ థింగ్ విచ్ ఐ వాంట్ టు సీ ఇన్ సెకండ్ పార్ట్ ఇస్ ఐ డోంట్ వాంట్ టు సీ, అంటే ఐ డోంట్ వాంట్ టు సీ ఇన్ సెకండ్ పార్ట్ అన్నెసెసరీ బిల్డప్ షాట్లు వద్దురా బాబు, నా వల్ల కాదనిపిస్తుంది నాకైతే తలకే. అంటే చాలు అన్నెసెసరీ బిల్డప్ షాట్స్. ఉండవులే బ్రో, మనం ఉండవు. అయిపోయింది, అయిపోయింది. ఆల్ దట్ బిల్డప్ హస్ హ్యాపెండ్ ఇన్ ద ఫస్ట్ మూవీ. అంతే, ఎందుకంటే ఇంకా బిల్డప్ ఏమి తెలిసిపోతుందిరా. ఉండదు. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే మనం కేజీఎఫ్ అవి చూసినప్పుడు ఏంటంటే ఆ కైండ్ ఆఫ్ బిల్డప్ మనం అది ఫస్ట్ టైం చూడటం ఆఫ్టర్ లాంగ్ టైం. Hmm. అప్పుడు ఏమైందంటే అరే బిల్డప్ బిల్డప్, అరే బిల్డప్ అంటే అన్నెసరీ బిల్డప్ అనిపించిన, అరే బిల్డప్ అదిరిపోయింది, ఎలివేషన్ అదిరిపోయింది అలా ఉంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం జరిగిందంటే ఇక్కడ ఏం లేదు కదరా, ఎందుకా బ్యాక్గ్రౌండ్ స్కోరు అని ఇంతే. నాకైతే ఫస్ట్ హాఫ్ చూసేటప్పుడు ఇక్కడ ఏం లేదు కదా, ఎందుకా బ్యాక్గ్రౌండ్ స్కోరు. అవును ప్రభాస్ నడుచుకుంటూ వస్తున్నాడు, దానికి ఎందుకు ఎంత బ్యాక్గ్రౌండ్ స్కోరు. అవును ఓకే జంప్ కట్స్ వస్తున్నాయి మాటి మాటికి, ఆడెందుకు అంత టెన్షన్ అయిపోతున్నాడు, ఆడెందుకు అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, ఇట్లాగే అనిపించింది నాకు ఫస్ట్ హాఫ్ చూసేటప్పుడు. అండ్ మోస్ట్ హిలేరియస్ మీమ్ వర్తీ సీన్ ఏంటో తెలుసా ఫస్ట్ హాఫ్ లో, ఇప్పుడు Hmm. కూడా జనాలు పిచ్చి పిచ్చిగా వేసుకుంటున్న సీన్ ఏంటో తెలుసా ఫస్ట్ హాఫ్ లో? ఆ ప్లాస్టిక్ నైఫ్ సీన్ ఉంటుంది చూడు. ఆ సీన్ ని మామూలుగా వేసుకోవట్లేదు జనాలు. నాకు థియేటర్ లో చూసినప్పుడే అబ్బా, ఎందుకు ఎందుకురా ఇంత బిల్డప్ ఇస్తున్నారు అనిపించింది. నేను అంటే నాకు ఒక నేను మూవీకి వెళ్ళే ముందు ఐ విష్ ఫర్ వన్ థింగ్ అండ్ వెన్ టు వాచ్ సలార్. నేను స్ట్రాంగ్ గా ఒకటి అనుకున్నాను అనమాట, ఇది చూడకూడదు, నేను ఇది మాత్రం ఉండకూడదు సలార్ లో అనుకొని వెళ్ళాను. ఐ వాస్ వెరీ హ్యాపీ దట్ దట్ పాయింట్ వాజ్ నాట్ దేర్. నేను ట్రైలర్స్ టీజర్స్ చూసినప్పుడు సెకండ్ ప్రభాస్ ఉంటాడేమో, ఫాదర్ క్యారెక్టర్ లాగా ఉంటాడేమో, ఓకే. మళ్ళీ యంగ్ ప్రభాస్ ఉంటాడేమో, వీళ్ళిద్దరిని అలా కలుపుతాడేమో, ఏమైనా ఉంటదేమో. అలా మాత్రం ఉండకూడదురా బాబు, ఐ డోంట్ వాంట్ టు సీ ఆ సీనియర్ ప్రభాస్ అండ్ జూనియర్ ప్రభాస్ కైండ్ ఆఫ్ ఇది, అది మాత్రం ఉండకూడదు అనుకుంటూ వెళ్ళా. ఓకే. నాకు ఫస్ట్ హాఫ్ అవగానే అర్థమైపోయింది ఓకే ఉండట్లేదు అని. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ అట్లీస్ట్ దట్ పాయింట్ ఆఫ్, అంటే ఐ వాజ్ సాటిస్ఫైడ్ పర్సనల్లీ దట్ ఓకే నేను చూడకూడదు అనుకున్నది ఒకటైతే లేదు సినిమాలో అని. ఎందుకంటే నాకు ఎక్కడో స్ట్రాంగ్ గా రిజిస్టర్ అయిపోయింది రా టీజర్లు ట్రైలర్లు చూసి. అంటే ఈ సీనియర్ ప్రభాస్ ఉంటాడు ఖచ్చితంగా, ఫాదర్ రోల్ ఉంటది, నాకు జూనియర్ అస్సలు ప్రభాస్ అనిపించలేదు, ఉంటుంది, నాకు ఎక్కడ కొంచెం రిజిస్టర్ కూడా అయిపోయింది. డౌట్ కూడా రాలేదు సీనియర్ ప్రభాస్ ఉంటాడు ఈ సినిమాలో. నాకు థాట్ వెళ్ళింది నాకు. యా ఐ డోంట్ నో వై యు వాట్ ఇట్. మంచి యా ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ ఇట్ డింట్ హ్యాపెన్. అండ్ దానివల్ల ఐ వాజ్ హ్యాపీ దట్ ఫస్ట్ హాఫ్ లో బిల్డప్లు అవి ఇవి వర్కౌట్ అయినాయి, సర్లే ఓకే అని. నేను టాటూ సీన్ ఉంటుంది చూడు, ఐ వాజ్ ఇదిగో మళ్ళీ సోషల్ మీడియా వల్ల ఇంకోసారి దొబ్బాల్సి వస్తుంది నేను. ఉగ్రంలో ఉంది ఆ సీన్. ఆ ఉగ్రంలో ఉన్న సీన్ నేను మీమ్ లో చూసాను రా సినిమాకి వెళ్లే ముందు. ఓ. నా కళ్ళల్లో ఏమిటో
అదే గీ అని చెప్పి టాటూ వేయించుకుంటాడు కదా, అది నేను వీడియో చూడలేదు, మీమ్ చూశాను. అది మీమ్ చూడకుండా, నేను ఉగ్రం సినిమా ఎలాగో చూడలేదు కాబట్టి ఆ మీమ్ చూడకుండా ఆ సీన్ డైరెక్ట్ గా చూసుంటే అసలు ఆ ఫీలింగే డిఫరెంట్ గా ఉండేది. ఆ ఆ ఆ పచ్చబొట్టు పడవడం సీన్ డిఫరెంట్ గా ఉండేది. ఆ మీమ్ చూసాను కాబట్టి. ఇంకొక కామెడీ పాయింట్ చెప్పనా సెకండ్ హాఫ్ లో నేను, నాకు కామెడీ అనిపించింది. ఆ జాంబీస్ ఏంట్రా, మ్యానిక్స్ జాంబీస్. అదే అనుకుంటున్నాను. మీరేంటి ఇంకా పాయింట్ తీయట్లేదు తీయట్లేదు అని. జాంబీస్ అది పిచ్చి కామెడీ అనిపించింది నాకైతే. ఓ మై అదే గాడ్, కదా, మనోడు ఏంటి సైకోలు తయారు చేశాడు. లిటరలీ జాంబీ ఫైటే కాదు. జాంబీసే అవి, లిటరల్ గా జాంబీస్ లానే తయారు చేసాడు వాళ్ళని. అంటే ఇట్లా రక్తం ఇట్లా రాస్తే వాళ్ళందరూ అనుకుంటూ పరిగెట్టుకుంటూ వచ్చేసి వీళ్ళ మీద పడిపోయి హడావిడి చేసి, ఓకే మై డియర్ ప్రశాంత్, వీ నీడ్ జాంబీస్ ఇన్ దిస్ మూవీ అనిపించింది నాకు అది చూసేటప్పుడు, ఆ లాస్ట్ లో ఆ పోర్షన్ చూసేటప్పుడు. బట్ ఓకే, ఆ ఫైట్ ని ఇంకట్లా, అందులో లాస్ట్ లో వీళ్ళిద్దరి మధ్యలో చిన్న కామెడీ కాన్వర్సేషన్ పెడతాడు కదా, ఆయన యా నేను నీకన్నా ఎక్కువ మంది అని చెప్పి, ఆ ఫ్రెండ్స్ ఇద్దరి మధ్యలో ఒక ఫనీ యా. కాన్వర్సేషన్ లాగా, విజిల్ ఇదని చెప్పి, దట్ వాజ్ ఆల్సో ఓకే ఇన్ దట్ సీరియస్ ఫైట్ మీకు సీన్, బాగా దట్ వాజ్ మీకు ఓకే. బాగా నచ్చిన షార్ట్స్ ఏమి ఉన్నాయి సినిమాలో? బాగా బాగా అంటే బాగా నచ్చిన షార్ట్స్ అంటే నాకు నెట్ఫ్లిక్స్ లో ఇంటర్వెల్ వచ్చినప్పుడు. బ్లాక్ నాకు అల్టిమేట్, అవునా? ఇంటర్వెల్ బ్లాక్ అల్టిమేట్. ఇప్పుడు కూడా ఇంటర్వెల్ బ్లాక్ ఆ స్క్రీన్ మీద మనోడు ఇట్లా లెగిసి, అంటే ప్రభాస్ ని నాకు ఛత్రపతిలో తిప్పరామీసం ఆ అంత హైప్ వచ్చిందనమాట ఆ సీన్. తర్వాత ఆ, తర్వాత కాన్సర్ లోకి ఎంటర్ అవుతాడు చూడు, ఎంటర్ మ్మ్. అయ్యేటప్పుడు నేను యాక్చువల్గా మేడ్ వీడియో, మై ఫేవరెట్ సీన్స్ ఆఫ్ సలార్ అని ఒక వీడియో ఉంది యూట్యూబ్ లో ఆల్రెడీ. ఓకే ఓకే ఓకే. నాకు అక్కడ కాటారమ్మ రాలేదు కానీ కొడుకుని కొడుకుని పంపించింది అని పంపించింది. చూడు, ఆ సీన్ ఒకటి. ఇంకోటి, దేవుడు ఎలాగో రాడన్నావు కదా, రాక్షసుడు వస్తాడేమో అని చెప్పి చూస్తున్నాడని చెప్పి ఇట్లా గేట్ వైపు తిరగగానే మనోడు కాన్సర్ లోపలికి ఎంట్రీ ఇస్తాడు చూడు, వెనకాల సన్ సెట్టింగ్, ఆ యా. బిల్డప్ షాట్ కూడా అదిరిపోయింది, ఆ బిల్డప్ షాట్ కూడా. అండ్ ఆ ఓటింగ్ సీన్ నాకు ఎందుకు నచ్చిందంటే, ద కైండ్ ఆఫ్ హోంవర్క్ విచ్ ప్రశాంత్ డెడ్ టు కన్వే దట్ సీన్. ఆ కడియాలు మ్మ్. పెట్టి, ఆ కడియాలకి మళ్ళీ ఓట్స్ డివైడ్ చేస్తాడు కదా, ఇంతమంది కాపర్లు ఉన్నారు, ఇన్ని ఆ, ఓట్స్ ఆ. ఉన్నాయి, ఓట్స్ కి ఇంతమంది ఇట్లా డివైడ్ అయితే ఒక ఓట్ కీలకం అవుతుంది, ఆ ఓట్ మన పృథ్వీరాజ్ ఓట్ అనే కైండ్ ఆఫ్ అదంతా ఒక హోంవర్క్ చేసి డిజైన్ చేసి చూపించాడు కదా. అది అది నచ్చింది నాకు, ద డిజైన్ ఆఫ్ దట్ సీన్. అండ్ అల్టిమేట్లీ లాస్ట్ లో మన ప్రభాస్ షర్ట్లెస్, ఆ కైండ్ ఆఫ్ ఆ సీన్ మొత్తం, దీస్ ఆర్ ఆల్ మై ఫేవరెట్ సీన్స్ ఇంక్లూడింగ్ దట్ యాక్సలరేషన్ ఆ, షాట్. అది టీజర్ లోనో ట్రైలర్ లోనో ఒక షాట్ ఉంటది బ్రో. మనోడు ఇట్లా పోల్ వదలగానే ఫింగర్ యా మార్క్స్ యా ఉంటాయి. అది నాకు ఓకే అనిపించిందిలే, అది నాకు అంత నాకు పెద్ద అంటే అక్కడ నిజంగానే డైనోసార్ సౌండ్ వాడినట్టు అనిపించింది బ్రో ఈ సినిమాలో అంటే చూసినప్పుడు. యాక్చువల్ గా డైనోసార్ అని చెప్పి పెట్టడం మాత్రం అసలు క్రియేటివ్లీ సూపర్ థాట్ రా యా బాబు యా, అది. క్రేజీ థాట్ అది. అది గూగుల్ థాట్ అసలు, అది డైనోసార్ అని చెప్పి ఆ బిల్డప్ ఆ పెట్టసి, కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద వరల్డ్ సినిమా కదా ఇది. అంటే యా. కంప్లీట్ గా ఆ, మనం ఇమాజిన్ చేసుకోలేము అసలు ఇట్లా ఉంటుంది. కేజీఎఫ్ అయినా కొంచెం రియాలిటీకి దగ్గరగా ఉంటదేమో అనిపిస్తుందేమో కానీ, ఇక్కడ అసలు కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద వరల్డ్ ఇది. అండ్ ఇంకోటి మర్చిపోయిన, తల నరికే సీన్ కూడా. ఆ, సేమ్ నేను బాహుబలి 2 లో సీన్ లాగానే ఉంటుంది అది కూడా. చెయ్యి నరికినప్పుడు, సరే చెయ్యి నరికి వదిలేస్తాడు అనుకున్నా, తల నరకడం అసలు లైక్ సర్ప్రైజ్. కానీ అక్కడ మీకు ఆ మీకు ఇది షార్ట్ జరిగిందా? కంపోజిషన్, యా, మీకు జరిగిందా సెకండ్ టైం మనోడు సారీ రా అంటారు కదా అక్కడ థియేటర్ లో జనాలు నవ్వారా? పిచ్చపిచ్చగా, మామూలుగా కాదు, పిచ్చపిచ్చగా మా దగ్గర నవ్వారు. కూడా భలే నవ్వారు అందరు. సారీ రా అనగానే అందరు భలే నవ్వేశారు అసలు. పిచ్చపిచ్చగా నవ్వారు. చేసినది నిన్ను ఎవరు గెలుపుతాడు, ముట్టుకోవద్దు అన్ని నువ్వు. కట్ట చేసి మళ్ళీ సారీ చెప్తాడు అని చెప్పి, యా. సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ అవర్ థియేటర్ ఆల్సో. నేను బాహుబలితో ఈ సినిమాని ఎందుకు కంపేర్ చేస్తున్నానంటే బ్రో, బాహుబలి 2 సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు టైటిల్స్ పడతాయి కదా, అక్కడ ఒక ప్రాణం అని ఒక సాంగ్ వస్తుంది. అవును అవును అన్ని యానిమేటెడ్ గా చూపిస్తారు కదా. అవును అవును, ఈ సినిమా ఎండ్ అయినప్పుడు వినరా అనే సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ కూడా అలానే స్టాచ్యూస్ పెట్టి చూసానండి. తీసాడు. అది చూసినప్పుడే అనుకున్నాను యా, ఆ సాంగ్ కూడా ఆల్మోస్ట్ ఒక ప్రాణం లాగానే ఉంటది. హీస్ టెలింగ్ అ స్టోరీ బిట్వీన్ టూ ఫ్రెండ్స్. అవును అవును, యా. సో నాకు అందుకే అనిపించింది ప్రశాంత్ నీలు బాహుబలి టెంప్లెట్ ని కొంచెం అటు ఇటు తిప్పి రియలిస్టిక్ గా ఐ మీన్ అటు ఇటు తిప్పి ఒక డ్రామా తయారు చేస్తున్నాడు. అందుకే నాకు సెకండ్ పార్ట్, సలార్ సెకండ్ పార్ట్ మీద అన్ని హోప్స్ ఉన్నాయి. ఖచ్చితంగా డ్రామా మీద ఎక్కువ ఫోకస్ పెడతాడు ఇంకా అని, ఇన్స్టెడ్ ఆఫ్ యాక్షన్. పెడితే బాగుంటదిరా డ్రామా మీద పెట్టి. ఐ వాంట్ సీ ప్రభాస్ టెల్లింగ్ మోర్ డైలాగ్స్ ఇన్ సెకండ్ పార్ట్ ఫర్ షూర్. లెస్ బిల్డప్, అంటే అన్వాంటెడ్ బిల్డప్ ఎక్కువ ఉండకూడదు.
ఆ మెయిన్ కాన్వర్జేషనల్ డ్రామా ఉండాలి వీళ్ళిద్దరి మధ్యలో, పృథ్వీరాజ్ అండ్ ప్రభాస్ మధ్యలో కాన్వర్జేషన్ డ్రామా ఉండాలి. శృతి హాసన్ కి ప్రభాస్ కి అన్నెసరీ లవ్ స్టోరీ అది ఇది పెట్టి పెంట చేయకుండా, ఆ లవ్ స్టోరీ దాన్ని దీన్ని పెట్టి అది చేయకుండా, ఓన్లీ కన్ఫైన్డ్ విత్ డ్రామా రిలేటెడ్ బిల్డప్ అండ్ హైప్ అలా అలా తీసుకొస్తే అదిరిపోద్ది. ఇప్పుడు ఎలాగో మనకి తెగలు, ట్రైబ్స్ అవన్నీ తెలుసు, లైక్ వి నో ద ఎంటైర్ వరల్డ్ ఆఫ్ కాన్సర్ నౌ ఎనీవేస్. సో Yeah. పీపుల్ విల్ డెఫినెట్లీ రిలేట్ టు వాట్ హ్యాపెన్స్, వాట్ విల్ హ్యాపెన్ ఇన్ కాన్సర్. అది Yeah. చూద్దాం ఇంక సెకండ్ పార్ట్లో. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే బాటమ్ లైన్ ఏంటంటే, సలార్ నీకు నచ్చింది, నాకు నచ్చింది. నాకు ఐ హ్యావ్ మై ఓన్ కంప్లైంట్స్ అబౌట్ సలార్. నీ కంప్లైంట్లు తక్కువే ఉన్నాయి నాకన్నా. అండ్ చాలా తక్కువ. సో ఈ జనాలు, హూఎవర్ ఇస్ వాచింగ్ దిస్ లెట్స్ టాక్, మీకేమైనా కంప్లైంట్స్ మేము మిస్ అయినవి, నేను కానీ వంశీ కానీ మిస్ అయిన కంప్లైంట్స్ అని ఉంటే మీరు కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. డెఫినెట్లీ సలార్ ఇస్ వర్త్ ఇట్ ఫర్ ద బిగ్ మ్యాగ్నిట్యూడ్. ఇది కాకపోతే విత్ లోవర్ ఎక్స్పెక్టేషన్స్. ఒక కేజీఎఫ్ రేంజ్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని థియేటర్కి వెళ్తే ఆబ్వియస్గా యూ విల్ ఫీల్ లైక్ ఇదేంట్రా కేజీఎఫ్ లానే ఉంది అనుకొని బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇఫ్ యూ గో విత్ అన్ ఓపెన్ మైండ్, వాచ్ ఇట్ లైక్ అన్ ఇండివిజువల్ ఫిల్మ్, యూ విల్ డెఫినెట్లీ Yeah. హ్యావ్ యువర్ టైమ్స్ వర్త్. So that is సో అది Salar. దట్ ఈస్ So ఇట్ అబౌట్ సలార్ గైస్. సో నేను మళ్ళీ చెప్తున్నాను, యానిమల్ లెట్స్ టాక్ కూడా ఉంటుంది మన yeah. ఛానల్లో. సో ఇది కనుక చూసేస్తే, యానిమల్ కనుక మీరు లెట్స్ టాక్ చూడకపోతే వెళ్ళి వెంటనే యానిమల్ లెట్స్ టాక్ చూసేయండి. సో అదనమాట సంగతి. థ్యాంక్ యూ సో మచ్ గైస్, అండ్ విల్ క్యాచ్ అప్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ లెట్స్ టాక్. సలార్. సారీ రా. ఏమైంది? సారీ రా. సారీ రా. Okay.